ఆ సమాహార ద్వంద్వములో అంత్యపదం ఏమిటి? అంతములో ఉన్నటువంటి పదము పుణ్య పుణ్య అనే పదం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమైకాభ్యాం అనే సూత్రంలో ఉన్నటువంటి ఉత్తమ అనేటటువంటి శబ్దం చేత ఆ సమాహార ఆహస్సర్వైకదేశ సంఖ్యాత పుణ్యాత్ అనేటటువంటి అనువృత్తిలో ఉన్నటువంటి చివరి పదమైన పుణ్యాన్ని గ్రహిస్తాము. అంటే ఇప్పుడు అనువృత్తితో కూడింది ఏమైంది? పుణ్య ఏక. ఈ రెండు పూర్వ పదములో ఉన్నటువంటి తత్పురుష సమాసంలో ఉత్తర పదంలో అహన్ ఉన్నప్పుడు అటువంటి స్థితిలో అహన్నికి అన్హ అనే ఆదేశము నిషేధించబడింది. ఇక్కడ జస్ట్ చిన్నది ఏంటంటే ఆ ఉత్తమ అన్న శబ్దం ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలంటే. అంటే ఇక్కడ మనము ఉత్తమ బాలక అనేటటువంటి గుణవచనం కాదు ఇక్కడ ఉత్తమ. ఈ ఉత్తమ అన్నది కేవలము అంత్యవచనం. అంటే అహస్సర్వైక దేశ సంఖ్యాత ఇలా చెప్పొచ్చునేమో కదండి. ఆ పుణ్య తీసేసి తక్కినటువంటి శబ్దాలను ప్లస్ సంఖ్య అవ్యయ కలిపితే సరిపోతుందేమో కదా పూర్వపదంలో. ఉన్నప్పుడు వస్తాయి ఎఫెక్టివ్ గా. అదే ఇప్పుడు ఈ మూడు సూత్రాలకి సారం అది. ఈ మూడు సూత్రాలకి సారం ఏమొస్తుంది? సర్వ ఏకదేశ సంఖ్యాత అవ్యయాలు, అలాగే సంఖ్యావచనాలు సమాహారార్థంలో లేనప్పుడు అప్పుడు మాత్రమే అవి పూర్వ పదాలుగా ఉన్నటువంటి అహన్నకి అన్హాదేశం సిద్ధిస్తోంది. అది ఫలితాంశం అన్నమాట ఈ మూడు సూత్రాల ద్వారా. అలాగే ఈ సంఖ్యాదేశ సమాహారే అనే సూత్రం చేత మనకి తెలిసిపోతుంది ఇది ఎప్పుడు వర్తిస్తుంది సమాహారార్థంలో. అంటే తద్దితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రంలో సమాహారార్థంలో ఎక్కడైతే ద్విగు విధిస్తున్నామో అటువంటి ద్విగు సమాస విషయంలో ఈ అన్హ అనే ఆదేశము ప్రాప్తించదు. అంటే పూర్వసూత్రం నుంచి నిషేధం అన్నమాట. అన్నా అనే అనువృత్తిలోకి వస్తుంది చకారంతో. ఓకే, కానీ ఇక్కడ ఉత్తమైకాభ్యాం చ అంటే అక్కడ అన్హ అన్న అన్హో అన్హ న అని అర్థం. అంటే ఉత్తమైకాభ్యాం అన్హో అన్హ న. ఇవి నిన్న మనము క్లుప్తంగా చూసుకున్నటువంటి సూత్రాలు. సో ఇప్పుడు మనం ప్రక్రియ చూద్దాం. అంటే ఏం లేదు, ఇవి అన్ని ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి. అందుకని ఒకసారి మనము కావాల్సినవన్నీ ఒకసారి సూత్రాలు ముందర చూసుకుంటే అప్పుడు ప్రక్రియలోకి వెళ్తే క్లియర్ గా ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇప్పుడు జస్ట్ ఊరికే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సూత్రాలతోనే విద్య ప్రయత్నిద్దాం. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో చూడకుండా జస్ట్ అక్కడ ఏమేమి రావచ్చు అన్న ఆలోచనలో ప్రయత్నిద్దాం. ఓకే, నిన్న మనం మధ్యాహ్న చేసాం కదా. నిన్న మధ్యాహ్నం అయిపోయిందండి. అది ఒక్కసారి రిపీట్ చేస్తారా? ఎందుకంటే నిన్నటి అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఒకసారి అందరూ రీక్యాప్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది కదా. మధ్యాహ్న సాయాన్హ చెప్పండి పోనీ. ఏదండి? సాయాన్హ. సాయాన్హ అంటారా? అది మనకి ఎక్కడ ఆన్లైన్ లో లేదు ప్రక్రియ. సాయాన్హ అనేది దీర్ఘమా? సాయాన సకారోత్తర దీర్ఘ ఆకారము యకారోత్తర దీర్ఘ ఆకారము నకారము అకారాలు. ఓకే, సో ఇక్కడ విగ్రహవాక్యం ఏమొస్తుంది? సాయం సాయం అన్హ. సాయం ప్రథమాలో ఉంటుంది,
అహన్న షష్ఠి ఏకవచనంలో ఉంటుంది. ఇక్కడ మీరు అదే మధ్యాహ్నాలో ఉమ్. మధ్యాసు అహన్ నస్సు అని అన్నారు కదా. ఆదేశం తేడం కోసం సో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. సాయం ఇక్కడ కూడా అంతే. మన పూర్వకాయ లాగండి, పూర్వం కాయస్య. ఉమ్. పూర్వం అలాగే కాయస్య. ఇప్పుడు ఏకదేశీ సమాసంలో ఎప్పుడు కూడా ఏకదేశ వాచకాలు ప్రథమాలో ఉంటాయి, ఏకదేశీ వాచకాలు షష్ఠిలో ఉంటాయి. షష్ఠిలో ఉంటాయి. ఓహో, సో అందుకనే ఇప్పుడు ఈ సాయం అనేది ప్రథమాలో ఉంది, అహన్ అనేది షష్ఠిలో ఉంది. భాగం సో కాబట్టి అప్పుడు సాయ సు అహన్ నస్. ఇది ఏ సూత్రం చేత చెప్పుకున్నాం మనము? ఇది దీంతోనే చెప్పుకోవాలి, పూర్వాపరాధారోత్తమం 2:1 లో అనుకున్నాం. ఏకదేశి నైకాధికరణే. పూర్వాపరాధరోత్తరం ఏకదేశి నైకాధికరణి అనే సూత్రంలో అది యాక్చువల్లీ వార్తికంలోకి కూడా వాళ్ళు ఏం చెప్పలేదు దాన్ని, అది జస్ట్ జ్ఞాపకం అన్నట్టుగా చూపించారు. దేంట్లో మళ్ళీ ఇది అనుకుంటా, సంఖ్యా విసాయ పూర్వస్య అన్హస్య అహన్న న్యౌ అన్యదరస్యాం అనే సూత్రంలో జ్ఞాపకంలాగా చూపించారు. అంతే. ఓకే, జ్ఞాపకం. అందుకని సమాస విధాయక సూత్రం ఇదే తీసేసుకోండి, 2:2:1. అక్కడ మనకేమి వార్తికం లాగా కూడా ఏం చెప్పలేదు, జస్ట్ జ్ఞాపకార్థం అన్నారు అంతే. ఓకే, నైకాధికరణి. ఓకే, సాయం అహన్ సాయ సు అహన్ నస్. ఇప్పుడు ఇది ఉండగా ఇది ఇక్కడ మనకి సమాసం అయిపోయింది. ఇది మొత్తం సమాసం అయిపోయింది కాబట్టి నెంబర్ చెప్పండి, పోనీ సూత్రమైనా నెంబర్ అయినా. సమాసము ఇదే కదండి. అంతే, అదే సమాస విధాయక సూత్రమైనా చెప్పండి, లేకపోతే జస్ట్ నెంబర్ 2:1 అయినా చెప్పండి. ఓకే, సో సాయం ఇప్పుడు ఎవరైనా నోట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు అక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు కదా. సాయాసు అహనాస్ అనేది మనకి పూర్వాపరాధరోత్తరమేకదేశినైకాధికరణి అనే సూత్రం చేత తత్పురుష సమాస జరుగుతుంది. ఇప్పుడు ఇది దీనికి మొత్తం సమాస సంజ్ఞ వచ్చింది కాబట్టి దీనికి ప్రాతిపదిక సంజ్ఞ కృత్తధిత సమాసాస్తం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి వెంటనే ఏమనుకున్నాము, సమాసం విధించిన వెంటనే ఈ కాంబినేషన్ కి సమాసాంత ప్రత్యయాలు ఏమైనా ఉన్నాయా? సమాసాంత ప్రత్యయం వెంటనే యాడ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ ఏంటి, సాయ అన్నది ఏమైంది, ఏకదేశ వాచకమైంది. సాయ ఏకదేశ వాచకం అయిపోయింది. ఏకదేశ వాచకం అయిపోయినందుకు ఇక్కడ సర్వైకదేశ రాత్రేశ్చ అనే సూత్రం చేత అచ్చు ప్రత్యయం విధించుకోవాలి. అది రాత్రి శబ్దానికి, రాత్రి ఓన్లీ రాత్రి శబ్దానికి అహన్కి టచ్ అహన్కి రాజా రాజాహన్ సఖిప్యస్ టచ్, దాంతో టచ్ ప్రత్యయం రాజా అనే సూత్రం చేత, అంటే 5491 అనే సూత్రం చేత ఈ మొత్తము ప్రాతిపదికకు సమాసాంత ప్రత్యయం టచ్ అనే సమాసాంత ప్రత్యయం. ఇప్పుడు మనము సుప్పులకి లుక్కు చెప్పుకోవాలి. ఏకదేశ వాచకం అంటే ఏంటండి? ఏకదేశ వాచకం అంటే ఏకదేశము అంటే అవయవము అండి, అంటే ఒక పార్ట్. ఇప్పుడు ఒక పండు ఉంది, ఆ పండు పూర్ణంగా ఉంది, ఇప్పుడు ఆ పండుని మనం కట్ చేసాం ముక్కల కింద, అప్పుడు ఆ ముక్క ఏమైంది, పార్ట్ అయింది కదా, అది ఏకదేశ వాచకం అవుతుంది. సగం పండు అంటాం కదా, చిలకొట్టింది సగం పండు, ఆ సగం ఉంది కదా, అది ఏకదేశం అవుతుంది.
పార్ట్ ఆ ఆఫ్ ద పని హోల్. ఏదైతే విభజించబడుతోందో అది ఏకదేశీ వాచకం అవుతుంది. ఇక్కడ ఏంటి, అన్హ అహన్ అనేది అహన్. పగలు. ఆ ఇక్కడికి అహన్ వచ్చింది. అని మనము కాలాన్ని మనము విభాగం చేయొచ్చు కదా, పొద్దున్న, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయంత్రం అలా. సాయంత్రము అని. అంటే ఇప్పుడు ఇది విభజన చేయదగినది కాబట్టి ఏకదేశీ వాచకం అయింది అహన్. అక్కడ విభజనం చేశాక ఏ పార్టీ గురించి చెప్తున్నాము, సాయంత్రం ఉన్నటువంటి పగలు అంటే సాయం సంధ్యప్పుడి కాలాన్ని సూచిస్తున్నాం అన్నమాట. అంటే మనం మొత్తం పగలు మొత్తం మాట్లాడట్లేదు, మనం కేవలము సాయంకాలం అంటే 4 to 6 ఏదైతే ఉందో ఆ టైం గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అంటే ఒక అవయవం, ఒక విభాగం గురించి మాట్లాడుతున్నాం. అందుకని సాయం, మధ్యం, మధ్య, సాయ, పూర్వ, అపర, అధర, ఉత్తర ఇవి ఏకదేశ వాచకాలు. థ్యాంక్స్ అండి, అర్థమైందండి. ఓకే, సో ఇప్పుడు మనకి సుప్పు లుక్ చెప్పేసుకున్నాం. సాయాసు అహం అస్సు టచ్, ఇది అండి ఈక్వేషన్. మనము రాజా సఖిభ్య టచ్ అనే సూత్రం చేత టచ్ సమాసాంత ప్రత్యయం పెట్టుకున్నాము. ఇప్పుడు సుపోధాతు ప్రాతిపదిక సూత్రం చేత సుప్పులకు లుక్ చెప్పుకొని అనుబంధ లోపాలు చేసేస్తే సాయ అహన్ ఆ అని ఉంటుంది. ఇప్పుడు ఉపసర్జన సంజ్ఞ ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం 1, 2, 43. ఈ సూత్రం చేత ఈ సాయ అనేది దేంట్లో చెప్పబడింది, ప్రథమా నిర్దిష్టమై ఉండదు, ప్రథమాలో ఉంది అంటే అది కనుక. ఏకదేశి. ఇక్కడ మనం సూత్రంలో చెప్పడానికి కుదరదు, ఎందుకని సూత్రంలో 4 చెప్తున్నాయి కదా, పూర్వ, దీంట్లో అపర, లేదు. అధర, ఉత్తరం అవి మాత్రమే ఉంటాయి. కానీ మధ్య, సాయ జ్ఞాపకార్ సిద్ధం అవి. కాబట్టి దాన్ని మనం మాడిఫై చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే సాయ అనేది ఏకదేశ వాచకము, ఈ పూర్వాపరాధరోత్తమం ఏకదేశి నైకాధికరణే అనే సూత్రంలో పూర్వ, పర, అపర, అధర, ఉత్తర అనేవి ఏకదేశ వాచకాలు ప్రథమాలో నిర్దిష్టమైనందున సాయ అనేటటువంటి ఏకదేశ వాచకానికి కూడా ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ. అంటే ఎక్స్ప్లెనేషన్ ద్వారానే అక్కడ రాసుకోవాల్సి ఉంటుంది, సూత్ర నిర్దేశం అయితే లేదు, వార్తక నిర్దేశం కూడా లేదు. ఓకే, సో జ్ఞాపకం లాగా చెప్పుకోవాలి ఈ సూత్రం, జ్ఞాపకా సిద్ధం అంతే ఇవి. ఓకే, సో ఇప్పుడు ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత సాయ అనే దానికి ఉపసర్జన సంజ్ఞ. ఇప్పుడు ఉపసర్జనం పూర్వం 2, 2, 30 ఈ సూత్రం చేత పూర్వ ప్రయోగం, సాయాకి పూర్వ ప్రయోగం. ఇప్పుడు ఈ సాయ అహన్ అకస్మాత్తుగా గుర్తుగా చేసేద్దాం. సాయాహన్ ఆ. ఇప్పుడు సాయాహన్ ఆ అని ఉండగా మనం ఏం చూసుకోవాలి, సమాసాంత ప్రత్యయాలు చూసుకున్న తర్వాత ఆదేశాలు ఎప్పుడైతే అహన్ ఉందో ఉత్తర పదంలో చాలా కేర్ఫుల్ ఉండాలి మనం. ఓకే, ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, ఆదేశాలు రావటానికి నిమిత్తాలు సరిపోతాయా. మనం ఏమేమి చూసాం ఇక్కడ అంటే ఆదేశాలు, మనం ఇక్కడ టచ్ ప్రత్యయం పెట్టుకున్నాం కదా, దాని గురించేనా? అన్హో అన్హ ఏతేభ్య. ఇప్పుడు ఆదేశం చెప్పే సూత్రం ఏంటి, అహన్కి అహన్కి అన్హ ఆదేశం చెప్పే సూత్రము అన్హో అన్హ ఏతేభ్య. ఏం చెప్తున్నాయి, అవి పూర్వపద నిమిత్తాలు. అహన్న సర్వ ఏకదేశ సంఖ్యాత పుణ్య ఇవన్నీ పూర్వపదంగా ఉన్నప్పుడు అహన్ శబ్దానికి అంటే పరంగా సారీ అహన్ స్థానంలో అన్హ అనేది ఆదేశం. సో ఇప్పుడు అంటే టచ్ ప్రత్యయం ఉంది కదా, రాదా ఈ లోపము అసలు అక్కడికి కాదు, ఇంకా మనం ఫస్ట్ టచ్ పెట్టుకున్న వెంటనే సమాసాంత ప్రత్యయము విధించిన తరువాత నెక్స్ట్ స్టెప్ లోనే అహన్ ఉత్తర పదంలో ఉంటే ఈ అహన్ ఆదేశాలు వస్తాయా లేదా ఫస్ట్ చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ అహ్న ఏతేభ్య తోటి అహన్ శబ్దానికి
ఆహ్న అనేటటువంటిది మనకి ఇక్కడ ఆదేశంగా వచ్చింది. ఓకే. ఇది సూత్రము చెప్పండి. 5/4/88 అండి. ఉమ్. సో ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది? సాయాన్హ అదంతము అయిపోయింది. సాయాహ్న. ఉమ్. సాయాహ్న వచ్చింది మనకు. సాయాన్హ తత్లో ఆ ఉమ్. ఉంది. ఇది 5/4/88. ఉమ్. ఇప్పుడు ఇలా వచ్చాక ఇప్పుడు మనకి ఇది యచిభం. ఆ ఎందుకంటే ఇది అజాది ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి యచిభం. వచ్చాక ఇప్పుడు మనకి 2 సూత్రాలు చెప్పుకోవాల్సి వస్తుంది. అన్న రావచ్చు. అల్లోపోనః ప్రవర్తించదు ఇంకా, ఎందుకంటే అప్పుడు మనం నేను అనుకున్నాం కదా, ఆదేశాలు రాకుండా అహన్నుంటేనే ఇవన్నీ వస్తాయి. అల్లోపోనః నస్తతితే అన్హష్టకోరేవ అవి. ఎప్పుడైతే ఆదేశం వచ్చేసిందో అదంతం కాబట్టి యసేతేచ అంతే, ఇంకా మళ్ళీ దానికి ఫైటింగ్ లేదు. అయినా ఇప్పుడు మనకి అల్లోపోనః ప్రవర్తించడానికి అక్కడ ఉపదాలో అకారం కూడా లేదు, అనంతం లేదు, అనంతం లేదు, అదంతం. అదంతం ఎగ్జాక్ట్లీ అది కూడా లేదు. సో డైరెక్ట్ గా యస్యేతిచ వెళ్ళిపోవచ్చు మనం అంతే. యస్యేతిచ సాయాహ్న వర్ణమేళనం చేసేస్తే సాయాహ్న సాయాహ్న అయింది. ఇప్పుడు ఇది మొత్తం తత్పురుషం కాబట్టి దీనికి లింగ నిర్ధారణ సూత్రం ఉత్సర్గ పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో ఏంటండి? పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత ఈ పరశబ్దము ఏ లింగంలో ఉంటుందో మొత్తము పదమంతా కూడా అదే లింగంలో ఉంటుంది. సో ఇది నపుంసకలింగంలో నపుంసకంలో వస్తుంది. అహన్న నపుంసకం సాయాన్హ అనేటటువంటిది కూడా తత్పురుష స్వభావం చేత నపుంసకలింగంలో ఉండాల్సి వస్తూ ఉంటే దానిని ఓకే. ఇది పరవల్లింగము 2, 4, 37, 41 ఎక్కడో అది 2, 6 అండి. 4 2, 4 26. ఓకే. పరవల్లింగం దీన్ని సూత్రం చేత మనకి దీనికి నపుంసకలింగం రావాల్సి ఆహన ఉంది కదా, ఆహన శబ్దం నపుంసకము గనక నపుంసకం రావాల్సి వస్తూ ఉండగా అని చెప్తున్నారు. అంతేనండి. రైట్. పుంసి ఇది 2, 4, 29 ఇది వచ్చేసేసి ఇదేం చెప్తుంది? సమాస పద ప్రాతిపదికలో అంత్యములో రాత్ర అహ అన్హ ఆ 3 పదంతాలు అంత్యములో ఉన్నటువంటి సమస్త పద ప్రాతిపదిక, అది కూడా ఎటువంటివి? ద్వంద్వ తత్పురుష. అటువంటి ద్వంద్వ తత్పురుష సమాసములో అంత్యములో ఉన్నటువంటి రాత్ర అన్హ అహ అనేవి ఉన్నప్పుడు ఆ సమస్త పద ప్రాతిపదిక ఎప్పుడూ కూడా పుంలింగంలోనే ఉంటుంది. దీనికి అసలు ఏమీ లేవండి ఈ సూత్రానికి. రాత్రాహ్న పుంసి ఏం లేదు, అది మొదటి అధ్యాయంలో కదా, అందుకని గోలే లేదు. మొదటిది కాదైనా అది 2, 6 2, 4 29 కానీ దీంట్లో ప్రతిషేధ సూత్రం అండి. అపవాద సూత్రం ఇది. హేమంత శిశిర అహోరాత్రి ఛందసి వడవ అవన్నీ. కానీ దీనికి ఏమి అనువృత్తులు కూడా ఏమి ఉండవేమో కదా ఈ సూత్రానికి, ప్లెయిన్ ఉంటుంది. అసలు ఏమీ లేవు. వ్యాఖ్యానం తెలియాలి మనకు, అంతే దాని అర్థం. ఇప్పుడు స్వాది కార్యాలు చేసినప్పుడు సాయాహ్న అని పెట్టుకున్నప్పుడు
సాయాహ్నౌ సాయాహ్నా ఓకే. రామ శబ్దవత్తు కదా. ఆ. రామ సాయాహ్నం. బాగుంది, చాలా బాగుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఆదేశం వచ్చింది చూసాం కదా. ఓకే, నెక్స్ట్ మనము ఇది ఎవరైనా ట్రై చేస్తారా? ఇంకొకళ్ళు ఎవరైనా ఈ సర్వమహః అనేటటువంటి రూపం, అంటే సర్వం చ తత్ అహస్ అహశ్చ, అహస్. ఇది తత్పురుష, కర్మధార్యంలో ఉన్నటువంటి తత్పురుష. విగ్రహకి ఏం చెప్పారండి? సర్వం సర్వం చ తత్ అహశ్చ. ఓకే, ఇది ఎవరు సర్వం కూడా ఇక్కడ చెప్తారో వాళ్ళు ద్వితీయ కంప్లీట్ చేసేసేయండి. వాళ్ళు ఒకళ్ళే తీసుకోండి, అది ఒకళ్ళే కంప్లీట్ చేసేయండి. అలా అందరం ఒక్కొక్కటి తీసుకుందాం. ఇప్పుడు సర్వం అనేది ప్రథమా విభక్తి, అంటే ఇది కర్మధారి అని చెప్పావు. సారీ, కర్మధారి రెండు ప్రథమా విభక్తి. కర్మధారి. సర్వ సర్వ సు సర్వం అనాలా? సర్వం అనాలా? సర్వాసు, సర్వం అనేది ప్రథమా విభక్తి నపుంసకలింగంలో ఉంది. అహన్ అనేది నపుంసకలింగం కదా, దానికి విశేషణం కాబట్టి సర్వ శబ్దం కూడా నపుంసకలింగంలో ఉంది. సర్వ సు అహన్ సు అలౌకిక విగ్రహ వాక్యము. ఇప్పుడు సర్వ శబ్దము పూర్వకాలైక సూత్రం ఏంటో. పూర్వకాలైక సర్వజరత్ సర్వజరత్ పురాణ నవ కేవల సమానాధికరణేన. ఒకసారి సూత్రం నెంబర్ కూడా, అంటే మీ దగ్గర ఉంటే ఒకసారి సూత్రం నెంబర్ కూడా చెప్తే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు దాన్ని 2:1:49 సర్వజరత్ పురాణ నవ కేవలాహ సమానాధికరణేన అనే సూత్రం చేత కర్మధారే తత్పురుషంలో కర్మధారే సమాసము సిద్ధించినప్పుడు మనకి సర్వ అహన్ అనే సమాస సంజ్ఞ వచ్చింది. అది సముదాయం కదా పూర్తిగా. సర్వాసు అహన్సు, అహన్సు సముదాయానికి కర్మధారే సమాసం తత్పురుషలో భేదమైనటువంటి కర్మధారే సమాసం చేయగా సమాస సంజ్ఞ వచ్చినప్పుడు ఆ సముదాయానికి సమాస సంజ్ఞ వచ్చినప్పుడు వచ్చేది మాత్రము తత్పురుషే వస్తుంది. ఓకే, తత్పురుష సంజ్ఞ అధికారం తత్పురుష సంజ్ఞ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు కర్మధార్యం కావాలి అంటే మళ్ళీ ఇంకో సూత్రం విధించుకుని దానికి సంజ్ఞ చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ మనకి కర్మధార్య సంజ్ఞ అవసరం లేదు. తత్పురుష సమానాధికరణ కర్మధారయ. ఎందుకండి కర్మధారయ, ఇది మొదటి అధ్యాయంలో వస్తుంది సంజ్ఞ. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అవసరం లేదంటున్నారు? ఇక్కడ అవసరం లేదు అంటే జనరల్ గా కర్మధారయ సంజ్ఞ పుంవద్భావానికి వాడతామండి మనము. ఇక్కడ మనకి ఎలాగో నపుంసకంలో ఉన్నాం కదా, ఈ అహన్న నపుంసకము సర్వం నపుంసకం కాబట్టి పుంవద్భావ ప్రశ్న లేదు. అందుకని మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంటే రాదు అని కాదు, వస్తుంది. ఆ ప్రకరణం ఫాలో అయిపోతుంది కాబట్టి వస్తుంది. కాకపోతే సంజ్ఞకి అక్కడ అపేక్షితం కాదు. అయితే తత్పురుష సంజ్ఞ సిద్ధించింది అని చెప్పాలి కదా. సర్వాసు ఇది ప్రక్రియ ఎప్పుడు కూడా సతిసప్తమిలో వెళ్ళాలి, కంప్లీట్ చేయకూడదు. లాస్ట్ సర్వం మహః అనే రూపం సిద్ధించింది ఆ ఎండింగ్ లో తప్పించి మిగిలినవన్నీ సతిసప్తమిలో ఉండాలి. సర్వాసు అహన్సు అని సమాస సంజ్ఞ సిద్ధించిన రూపం ఉండగా ఇక్కడ మనకి సమాస ప్రత్యయాంతమైనటువంటి రాజాహి అనే సూత్రం చేత మనకి అచ్చి ప్రత్యయము విధించగా సారీ పొద్దున అచ్చులు చూసాం కదా, దాంట్లోకి వెళ్ళిపోయింది అక్కడ. సర్వాసు అహన్సు అచ్చి అని ఉండగా టచ్కి సర్వాసు అహన్సు టచ్ అని ఉండగా
ఇక్కడ ప్రాతిపదిక సంజ్ఞ ఉమ్. కృత్తదిత సమాసస్య అనే సూత్రం చేత సమాస సంజ్ఞ, సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత ఓయ్ 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 ప్రాతిపదిక సంజ్ఞ. ఓయ్ ఆ, ఓయ్ కృతద్ధిత సమాసాఖ్యాతో ప్రాతిపదిక సంజ్ఞ. ఓకే. ఆ, ఆ, సుపోధాతు కృత్తదిత సమాసస్య చేత ప్రాతిపదిక సంజ్ఞ, ఆ, సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత సుప్పులకి లుక్కు, ఉమ్, సర్వ, అహన్, కచ్చి అని ఉండగా ఆ, ఉమ్, కచ్చి ప్రత్యయాంతంలో ఉన్నటువంటి అనుబంధ లోపాలు చేసిన తర్వాత ఆ అని ఉండగా సు, అహన్, ఆ అనేటటువంటి రూపము సర్వ సిద్ధించగా అహన్య ఆ. సర్వ, అహన్, ఆ అంతే. అనే రూపము ఉమ్. ఉమ్, రాగా ఇక్కడ అహన్ ముందర ఉంది కనుక అహ్నో సర్వ అహన్ ఉంది కదా, అక్కడ ఈజీగా అది కంప్లీట్ చేస్తుంది. ఆ, సర్వ, అహన్ ఆ వర్ణమేళనం చేస్తే సర్వాహన్ ఆహా ఆ, వర్ణవేషణం కాదు కదా, సంహిత కార్యం కదా. సంహితమైన అయితే సర్వ సవర్ణ దీర్ఘ అకసవర్ణ దీర్ఘ అనే సూత్రం చేత అకారములు దీర్ఘం ఏకాదేశం అవగా దీర్ఘం ఏకాదేశం అవగా సర్వాహన్ ఆ అనే స్థితిలో ఇక్కడ అహన్ శబ్దం ఉంది గనక అహన్ శబ్దానికి ఏమైనా ఇందాకని చెప్పారు కదా, ఆ శబ్దానికి ఏమైనా ఆదేశాలు ఉన్నట్లయితే అహ్నో ఏతేభ్య అనే సూత్రం చేత అహన్ శబ్దానికి అహ్న ఆదేశము ఎందుకు వచ్చింది? చేయగా అన్హ అనే ఆదేశము ఇక్కడ ఎందుకు వచ్చింది? ఏతేభ్య అని చెప్పినటువంటి ఇందాక అనుకున్నాం కదా, పూర్వ, పర, అథరోత్తర, మేకదేశ నైకాధికరణే అనే సూత్రం చేత అక్కడ పూర్వ, అధర, ఉత్తర అహస్సర్వైక దేశ అనుకుంటా. అహస్సర్వైక దేశ చెప్పుకోవాలి. ఏతేభ్యలో మనకి ఈ సర్వ ఏకదేశ వచ్చాయి. ఇప్పుడు నువ్వు చెప్పే సర్వ అనేది కూడా ఆ ఏకదేశ వాచకమా కాదా చూసుకోవాలి. మనకి సర్వ ఇప్పుడు నువ్వు లిస్ట్ చదువుతున్నావు కదా, పూర్వ, అపర, అధర, ఉత్తర అంటూ లిస్ట్ చదువుతున్నావు కదా, ఆ లిస్ట్ లో సర్వ ఉందా? లేదు, ఏకదేశికాన మాత్రమే ఉంది. పూర్వకాలైక సర్వజర పురాణ సమానాది అది తత్పురుష అది సమాస ప్రకరణంలో అనే సూత్రం ప్రవర్తించటానికి ఆ ఏతేభ్య లిస్టులో ఈ సర్వ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదు. ఓకే, అలా అయితే ఒక్కసారి అన్హో అన్హ ఏతేభ్య సూత్రం ఓపెన్ చేయండి. అనువృత్తి ఒక్కసారి చూడండి. ఓకే, అనువృత్తిలో మీకు క్లియర్ గా తెలియదేమో, దాని పూర్వ సూత్రం ఓపెన్ చేయండి. 5, 4, 87 దాంట్లో సర్వ ఉంటుంది కదా. అంటే ఇది సర్వ అన్నది ఏకదేశ వాచకం కాకపోయినా మనకి విడిగా సర్వ చెప్పేశారు కదా. చెప్పేశారు ఇందాక ఆవిడ వాసవ్ గారు అన్నారు కదా, సర్వ మీరు అక్కడి నుంచి తెచ్చుకోవాలి అని. అవును, సర్వ ఏకదేశ ఆదేశం వస్తుంది అన్నది మనకి ఎలాగూ తెలిసిపోతుంది, కానీ అది ఎందుకు వస్తుంది అన్నది మనం గ్రహించుకుంటే మనకి నిమిత్తాలు గుర్తుండిపోతాయి. అవునవునవును, బాగుంది. అవును, ఇక్కడ సర్వ అంటే మొత్తము కదండి. అవును, రోజంతా కదా, అది ఏకదేశ ఎలా అవుతుంది? ఏకదేశంలో రాదండి, అందుకే నేను అడిగింది నిన్ను ఆపి. మరి ఇక్కడ ఏకదేశి వాచకము అని రాదు, మనకి సర్వ ఏకదేశ సర్వ శబ్దం విడిగా పఠించచ్చు పూర్వ నిమిత్తాలలో. ఆ సర్వ శబ్దం అంతేగాని సర్వ అన్నది ఏకదేశ వాచకం కాదు. అంటే ఎప్పుడు మనం ఏతేభ్య అనుకున్నా కూడా పూర్వసూత్రము చూసుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టేసుకోవాలి. అహస్సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాత్ సంఖ్య. ఓకే, ఇందాకని మర్చిపోయాను. అందుకని చెప్పినప్పుడు పార్వతి గారు, సర్వ అన్నది ఏకదేశ వాచకం కాదు.
కాకపోతే మనకి పూర్వపద నిమిత్తాలలో సర్వ అని చెప్పి సూత్రంలో పఠనం చేశారు డైరెక్ట్ గా. సర్వ శబ్దము, సంఖ్యాత, పుణ్య ఈ 3 శబ్దాలు చెప్పారు. ఏకదేశ ఏమో ఏకదేశ వాచకాలు. అందుకని అది పూర్వపద నిమిత్తమైంది. ఓకే. సర్వ అనేది సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచ రాత్రేహి అనే సూత్రంలో పఠించబడినటువంటి సర్వ శబ్దము ఇక్కడ సర్వ. అందుకని ఆహన్ శబ్దానికి దానికంటే పూర్వముగా ఉంది కనుక ఆహన్ శబ్దానికి అహ్న అనేటటువంటి ఆదేశం వచ్చి సర్వ అహ్న ఆ ఇక్కడ సవర్ణ దీర్ఘం అక్క సవర్ణ దీర్ఘ అనే సూత్రం చేత హ్రస్వాకారము పూర్వమున హ్రస్వాకారము పరమనందున్న హ్రస్వాకారము స్థానంలో దీర్ఘము ఏకాదేశముగా వచ్చి సర్వాహ్న ఆ అనేటటువంటి రూపము మనకి వచ్చిన తరువాత అట్టి స్థితిలో యచిఫం అనే సూత్రం చేత ఇక్కడ అజాది ప్రత్యయం పరంగా ఉన్నందున అజాది ప్రత్యయం పరముగా ఉన్నప్పుడు పూర్వమునున్న అంగమునకు భసంజ్ఞక వచ్చి భసంజ్ఞక ఉన్నందువలన ఎస్ఏతిచ అనే సూత్రము మనకి ఇక్కడ ప్రవర్తించి ఆహ్నాలో ఉన్నటువంటి సర్వాహ్న అనే దాంట్లో ఉన్నటువంటి ఆహ్నాలో ఉన్న ఆకారానికి లోపము జరిగి సర్వాహ్న ఆ అనేటటువంటి రూపము సిద్ధించగా వర్ణమేళనము జరిగి సర్వాహ్న. ఇక్కడ మనకి ఇక్కడ వరకు పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ మనకి ణత్వ విధాయక సూత్రం ఉంది అహన్కి సెపరేట్ గా. ఎందుకంటే మనం ఆలోచిస్తే పూర్వాన్హ అనం కదా మనం, అన్నకారం అనం కదా, అణత్వం వినిపిస్తుంది కదా, అణత్వ విధాయక సూత్రం ఉంది. అన్హోదంతాత్ 8, 4, 7 8, 4, 7 అహ్నః అదంతాత్ ప్రథమ ఏకవచనము, అదంతాత్ ప్రథమ 2 ఏకవచనమే. రసాభ్యాం పూర్వపదాత్ సంజ్ఞాయాం పూర్వత్రా సిద్ధం సంహితాయాం. సో ఇక్కడ పూర్వపదం పంచమి ఏకవచనం. అది ప్రథమ ఏకవచనం, అది పంచమి అక్కడ ఏమన్నా టైపో పడినట్టు. అదే సకారం. ఓకే, అది పూర్వపదాత్కి విశేషణం అదంతాత్. ఇప్పుడు ఎటువంటి పూర్వపదం అవ్వాలి? హ్రస్వ అకారం అంత్యములో ఉన్నటువంటి పూర్వపదము. ఆ పూర్వపదములో రసాభ్యాం ఈ నిమిత్తాలు నత్వ నిమిత్తాలు రసాభ్యాము పూర్వపదములో ఉండాలి. అటువంటప్పుడు దానికంటే పరంలో అంటే దానికంటే ఉత్తరంలో ఉన్నటువంటి అన్హ, ఇక్కడ అన్హహ అనేది ప్రథమాలో ఇచ్చారు చూడండి. మనకి జనరల్ గా అవయవ షష్ఠులు చెప్పాలి, షష్ఠి చెప్పాలి అంటే అక్కడ మనకి అంటే స్థానం చెప్పాలంటే షష్ఠిలో చెప్పాలి కదా, కానీ ఇక్కడ ప్రథమాలో ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రథమాలో ఇచ్చిన షష్ఠి అర్థంలోనే గ్రహించి గ్రహించాలి. కాకపోతే ఇక్కడ గ్రహించడానికి ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇదే ప్రథమాలో ఉంది కానీ ఇదే షష్ఠి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు షష్ఠ్యంతం ఏమైపోతుంది? అన్హహ అనేది షష్ఠ్యంతం అయిపోతుంది కదా. అన్హహ షష్ఠ్యంతం అయ్యింది అంటే దాని ప్రాతిపదిక ఏంటి? అహన్ అయిపోతుంది. అంటే పూర్వపదంలో అదంతంగం అవ్వాలి, రేఫ రసాభ్యాం నిమిత్తాల పూర్వపదంలో ఉండాలి. అప్పుడు అహన్నులో ఉన్న నకారానికి అని అయిపోతుంది. కానీ అది అనిష్ట రూపాలు వస్తుంది. అందుకని ఇక్కడ ప్రథమాలో ఉన్నది డైరెక్ట్ గా ఇది షష్ఠ్యంత రూపము అని తీసుకోవద్దు, షష్ఠి అర్థములో ప్రథమాలో చెప్పారు అని తీసుకోవాలి. అప్పుడు ఏమైంది? అన్హహ అని ప్రథమ అంటున్నారు. అప్పుడు దాని రూపం ఏమవుతుంది అంటే దాని ప్రాతిపదిక ఏమవుతుంది?
అన్హ అనే అదంత అన్హా ప్రాతిపదిక అయింది. అదంతా అన్హా అవుతుంది. ప్రథమాన అదంతా. కాబట్టి ప్రథమాలో అయింది కదా, అన్హహ అన్నది ప్రథమానే. కానీ ఎటువంటి ప్రథమం ఇది? షష్ఠి అర్థములో, అర్థపరంగా షష్ఠి అన్నట్టు తీసుకోవాలి అంతే, కానీ రూపం ప్రథమానే. అంటే షష్ఠి స్థానములో తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అక్కడ? స్థానంలో అని చెప్పడానికి అంటే షష్ఠి మీకు తీసుకోవడం అది నకారం ఎక్కడుండాలో స్థాన తెలియాలి నిర్దేశం కదా. కోసం, స్థాన నిర్దేశం స్థాన కోసం నిర్దేశం కోసం షష్ఠిలో ఉండాలి. కానీ ఇప్పుడు ఈ పదం షష్ఠి అని తీసేసుకున్నామా, అన్హహ అన్నది షష్ఠి అంతం అయ్యిందా, అప్పుడు అహన్న శబ్దంలోకి వచ్చేస్తుంది. అది అన్ని అనిష్ట రూపాలు వస్తాయి. ఇక్కడ నత్వ విధాయకంలో అహన్న ఉండకూడదు, అన్హ అనేది ఉత్తర పదముగా ఉండి పూర్వ పదము అదంత పూర్వ పదములో నిమిత్తం ఉన్నప్పుడు, అన్హ అనేటటువంటిది ఉత్తర పదముగా ఉన్నప్పుడు మాత్రమే అటువంటి నకార స్థానంలో నత్వం. నకారం ఆదేశం. అంటే ఇక్కడ కంపల్సరీగా అహన్నికి అన్హ అనే ఆదేశం జరిగిన తర్వాత ఈ సూత్రం ప్రవర్తిస్తుంది. ఈ సూత్రం తర్వాత సూత్రమే రావాలి. అయితే అహ్నోహ్న ఏతేభ్య అనే సూత్రంతో మనకు అహన్ శబ్దంలో అహ్నా వచ్చింది కనుక అహ్నా వచ్చిన తర్వాత ఆ నకారానికి ఇప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది అనమాట. అంతే. అంటే ఇది డైరెక్ట్ గా అన్హో అదంతాత్ అనే సూత్రము అన్హహ అనే రూపం చూసి మనం కన్ఫ్యూజ్ అవుతాం. అది జనరల్ గా మనకి స్థాన నిర్దేశం కోసం షష్ఠి అనుకుంటాం. మనం సూత్రం ఓపెన్ చేస్తే గానీ అది తెలియదు మనకి ప్రథమాని. ఒకవేళ అలా షష్ఠి తీసుకుంటే అహన్నలో ఉన్నటువంటి నకారానికి ణత్వం రావాల్సి ఉంటుంది. అది అనిష్టం. అందుకని ఇక్కడ కేవలము అహన్న కాదు, ఉత్తర పదంలో ఉండాల్సిందే అన్హ. అది కూడా అదంతం అవ్వాలి. అలా ఉన్నటువంటి అన్హ ఆదేశం వచ్చినటువంటి శబ్దానికే ఇక్కడ నకార స్థానంలో ణత్వం. ఇదంతా మనకి వ్యాఖ్యానాల ద్వారా తెలియాల్సిందే. సూత్రంలో అయితే ఇంత ఇది సూత్రంలో లేదు, ఏమీ లేదు అసలు. సో వ్యాఖ్యానాలలో మనకి ఇచ్చారు. ఇది ఇక్కడ ప్రథమార్థంలో ఉంది. ఒక రీజన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే పదన్యాసంలో ఇచ్చారా? అన్నింట్లోనే ఇచ్చారు, అన్నింట్లోనే ఇచ్చారు. ఇది షష్ఠ్యా స్థానే ప్రథమ పూర్వవత్. ఓకే, షష్ఠి స్థానం కోసమే షష్ఠి వాడుకో. స్థానము అనే నిర్దేశం తీసుకోవాల్సిందే కంపల్సరీగా అక్కడ ప్రథమాలో చెప్పినా సరే. కానీ ఏ రూపానికి తీసుకోవాలి? ఆ ప్రథమాంతానికే తీసుకోవాలి. అందుకని అదంత అన్హ అనేది ఉత్తర పదంగా ఉన్నప్పుడు పూర్వ పదం ఎలా ఉండాలి? కంపల్సరీగా అది కూడా అదంతం అవ్వాలి. అన్హో అదంత అదంత పూర్వ పదములో నిమిత్తం ఉన్నప్పుడు, అంటే రసాభ్యాం అదంతాత్ పూర్వపదాత్ అన్హహ ణః అన్హహ నః ణః లేదా నస్య ణః. అంటే సకారాలు అదంత పూర్వ పదములో నిమిత్తముగా ఉన్నప్పుడు, అన్హ అనేటటువంటిది ఉత్తర పదముగా ఉన్నప్పుడు అటువంటి నకార స్థానములో ణత్వము. అదంతా సర్వ పూర్వ మనకి ఏముంది? సకారమా? ఇక్కడ మనకి ఏముంది? పూర్వ పదం ఏమిటి? సర్వ పూర్వ పదం. అది ఎటువంటిది? అదంత అంగమా లేకపోతే ఎటువంటి అంగము? అదంత దానిలో రసాభ్యాం ఉన్నాయా? రేఫ గాని సకారాలు గాని ఉన్నాయి. ఉంది. సో మనకి పూర్వ పదము నిమిత్తం సరిపోయింది కదా. సర్వాతో సరిపోయింది పూర్వపదం. సర్వాలో ఉన్న రకారం రేఫ్ అన్నమాట. సో ఇప్పుడు ఉత్తర పదం పరిస్థితి ఏంటి? అన్హ అనేది ఉండాలి ఉత్తర పదంలో. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? సర్వాన్హ అదే కదా వచ్చింది. అది కూడా ఉత్తర పదంలో. అంటే ఇది యాక్చువల్లీ వికల్పంలో అని అంటారు. అది ఎలా అయినా పలకచ్చు అని. కాకపోతే ఎలా అయినా పర్వాలేదు అంటారు. కాకపోతే మా వారు మాత్రం శ్లోకాల్లో కంపల్సరీగా ఈ అననాసికలు అంటే ఇలాగే ప్రొనౌన్స్ చేయాలి అంటూ కరెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకని అన్హ అనే అంటాను నేను. మనకు తెలుగులో శ్లోకాలలో వన్ హి
అది వస్తుంది కామన్ గా పదం. ఇది ఇప్పుడు దీపజ్వాల విషయంలో అప్పుడు ఏమైనా శ్లోకం పఠించిన అంటే అలా వాహిని వచ్చినప్పుడు మాత్రం అన్నట్టు వన్. హకారం పలుకుతారు ముందర, హకారం ముందర పలకూడదు అని వాహిని చెప్పినప్పుడు చెప్తారు. అందుకని అది అలా కొంచెం అలవాటు చేసుకున్నాను, అందుకని అన్హా అనే వస్తుంది నాకు. కానీ అక్కడ మీరు అకార హకార నకారాలు. అవునవును, బ్రహ్మ అని పలికినట్టుగానే ఇక్కడ కూడా అన్న అంతే అంతే. అదే. సో ఇప్పుడు మనకి ఈ సూత్రం ప్రవర్తించడానికి నిమిత్తాలు సరిపోయినాయా? అన్హో అదంతా సరిపోయిందండి. ఓకే ఓకే, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అంటే అదే ఈ నిమిత్తం సూత్రం ఏంటని గుర్తుపెట్టుకోవాల్సింది అనుకున్నాను, మాత్రం సర్వలో రెండు. ఉన్నటువంటి రకారం అన్నమాట. ఆ రేఫ నిమిత్తం ఓకే, అదే లేకపోతే ఎలాగో నత్వం రాదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం తర్వాత అదంతం అవ్వాలి. అక్కడ రేఫ అదంతం ఉంటే అవ్వాలి. సరిపోదు, పూర్వపదము అదంతం అవ్వాలి. పూర్వపదము రేఫ ఉండాలి, అదంతం అవ్వాలి, ఉత్తర పదముగా అహ్నా ఉండాలి, అన్హా అహ్నా ఉండాలి. ఉండాలి, ఓకే, మూడు. అన్హా ఓకే, ఉండాలి. మూడు. అప్పుడు ఓకే, మాత్రమే రైట్. ఆ అన్హాలోని నకార స్థానంలో ణత్వం. అప్పుడు మనకి ప్రాతిపదిక ఏమైంది ఫైనల్ గా ఈ ణత్వం చేసేసాక? సర్వాణః. సర్వాణ సర్వాణః. సర్వాణ. దానికి సుక్కులు చేర్చుకుంటే సర్వాణః, సర్వాణౌ. లింగం నిర్దేశం చేయాలి కదా, ప్రాతిపదిక సిద్ధించింది. ఇది ఏ లింగంలో ఉంటుంది? ఇందాక అనుకున్నాం కదా మనము, ఆహన్ శబ్దం నపుంసకలింగంలో ఉంది కనుక ఇక్కడ ప్రతిసారి నపుంసకలింగం. అది ప్రతిసారి కంటిన్యూ చేయాల్సిందే. అట్లా దానికి నపుంసకలింగం వస్తూ ఉండగా రాత్రాహ్నాహ అదే వస్తుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పుంసి. పుంసి. రాత్రాహ్నః పుంసి అనే సూత్రం చేత ఈ ప్రాతిపదికకు పుంలింగము సిద్ధిస్తూ ఉండగా రాత్రాహ్నః సర్వాహ్నః కదా, సర్వాణః అనేటటువంటి రూపం వచ్చింది. సర్వాణః, సర్వాణౌ, సర్వాణాః అనేటటువంటి పుంలింగ ప్రథమ విభక్తి రూపాలు అలా రామ శబ్దం వల్ల నడుస్తుంది. ఇప్పుడు భారతి గారు, ఇప్పుడు నెక్స్ట్ నిమిత్తం తీసుకుందాం. ఇప్పటి వరకు మనము ఒక ఏకదేశీ వాచకం చూసాము, సర్వ చూసాము కదా. ఇప్పుడు పుణ్యాతో చెప్పండి. పుణ్య. దాని సమస్త పదము పుణ్యాహం. పుణ్యాహం. పుణ్యం చ తత్ అహశ్చ. పుణ్యం చ తత్ అహం అహశ్చ. 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 పుణ్య అహన్ సు. ఇది మామూలు విశేషణమే, ఇంకా దీనికి ఏమి మనము ప్రత్యేకించి వేరే సూత్రాలు ఏమి ఉండవు. ఈ పుణ్యాకి విశేషణము విశేష్యము. అంటే ఈ సూత్రం చేత సమాస సంజ్ఞ విశేషణం విశేష్యేణ బహుళం. విశేషణం విశేష్యేణ బహుళం. ఓకే ఓకే. సూత్రముతో ఏ సమాసం అవుతుందండి ఇది? తత్పురుషే అండి. తత్పురుషే కదా ఇది. మనము విశేషణ పూర్వపద కర్మధారి అవుతుంది ఇది. విశేషణ పూర్వపద కర్మధారి తత్పురుష సమాసం అయింది. సమాసం అయిన తర్వాత దీనికి సమాసాంత కరెక్ట్ వస్తుందా అని చూసుకోవాలి. సమాసాంత ప్రత్యయాలు వస్తాయా? టచ్ ఎప్పుడు వస్తుంది? దానికి ఏమీ పూర్వపద నిమిత్తాలు లేవు కదా, ఒకటే నిమిత్తం. తత్పురుష సమాసం అవ్వాలి, అహన్ ఉత్తర పదంలో ఉండాలి, అంతే. ఆ సూత్రం ఒకసారి చెప్తారా? సర్వైక రాజాః సఖిభ్యశ్చ. అంటే పుణ్యాశ్చ రాత్రి శబ్దానికి కదా అది. ఓకే, పొరపాటు. రాజా టచ్, ఈ సూత్రంలో టచ్ ప్రత్యయం వస్తుంది. పుణ్య సు
అహన్ టచ్. ఇలా ఉన్నప్పుడు దీనికి సమాసం అయింది కాబట్టి ఇంక ఇవి కామన్ చెప్పేసేయండి వరుసగా మన రెగ్యులర్ లిస్ట్ ఉన్నాయి కదా. ప్రాతిపదిక సంజ్ఞ తెచ్చుకోవాలి. కృత్తద్ధిత సమాసాశ్చ సూత్రముతో సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదికయో సూత్రేణ సుప్పులకు లుక్కు. అప్పుడు పుణ్య అహ అహన్ టచ్. టచ్ కి అనుబంధ లోపం చేసుకుంటే ఆ. పుణ్య అహన్ ఆ. ఉపసర్జన సుప్తింగంతం పదం పద సంజ్ఞ అహన్కి ఓకే. మీరు అక్కడ పద సంజ్ఞ తెచ్చుకున్న నకారానికి లోపం చెప్దాం అనుకుంటే మరి ఆహానికి పరంగా ఏముంది? టచ్ ఉంది కదా. టచ్ ఉంది కదా. ఇప్పుడు మీరు వెంటనే బాగుంది ఐడియా, కానీ అలాగే ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ నకారం కనపడింది, అది ఎలాగో ఉత్తర పదం కూడా పదం అవుతుందని తెలుసు కదా మనకి. కానీ మనకి అక్కడ ప్రాబ్లం ఏంటి? ఉత్తర పదానికి ఇలా పదంతో నకార లోపాలు ఇవి చేస్తాము అంటే మాత్రం నిషేధం ఉంది అక్కడ ఉత్తర పదానికి. ఉత్తర పదంలో పద ఆది కార్యాలు ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఈ పదము నెపం పెట్టుకుని మనం దాంతో నకార లోపాలు అవి చేస్తా అంటే కుదరదు అనమాట. వార్తిక నిషేధం ఉంది, అందుకని మనకు అసలు అక్కడ అది ఆ సూత్రం ప్రవర్తించదు. ఏ సూత్రం అండి? వార్తిక నిషేధమా? ఒకసారి ఇది వార్తికము నలముతాంగస్యాలో ఉంటుంది. కాదండి, మీరు ఫస్ట్ సూత్రం ఏం చెప్పారు పార్వతి గారు? నేనండి నలోపం చేయబోయానండి. నలోపం చేశారా మీరు? ఓకే ఓకే. మీరు అప్పుడు ఏదో చెప్పారండి. వార్తికం ఉంది. ఉత్తర పదత్వే చ అపదాది విధౌ ప్రతిషేధో వక్తవ్య. అంటే ప్రత్యయ నిమిత్తానికి ప్రతిషేధం అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం మామూలుగా, ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అని చెప్పి మొత్తం ప్రత్యయం ఉన్నట్టుగా అంటే లోపం అయిపోయినా సరే ప్రత్యయం ఉన్నట్టుగా భావించి కార్యాలు చేసుకుంటాం కదా. ప్రత్యయ పరంగా కార్యాలు ఏమైనా ఉంటే అలా చేసేటటువంటి క్రమంలో ఉత్తర పదత్వే అంటే ఉత్తర పదత్వ విధిలో ఉత్తర పదానికి మనం ఏమైనా విధి చెప్పవలసి వస్తే, అలాగే అపదాది విధౌ ఉత్తర పదత్వే చ అపదాది విధౌ అనేటటువంటి వార్తికం అన్నమాట. ఆ వార్తికం ఏం చెప్తుందంటే ఉత్తర పదమునికి పదత్వం ఇచ్చినప్పుడు పదము ఆదిలో ఉన్నటువంటి కార్యాలు తప్పించి వాటికి భిన్న కార్యాలు చేయవలసి వస్తే ఈ ప్రత్యయ లోపే అపి ప్రత్యయ లక్షణం అన్నది ప్రవర్తించదు. అంటే ఇప్పుడు మనం చేయాలనుకున్నది ఏంటి? పద ఆది కార్యాలు ఏం కావు కదా మనం చేయాలనుకుంది. ఈ పదాది కార్యాలు అంటే ఒక శాంపుల్ చూద్దాం. ఇప్పుడు సాత్ పదాద్యోహ ఉంది చూడండి సత్వ ప్రకరణంలో. మీకు తెలిసే ఉంటుంది సత్వ ప్రకరణం చూసినప్పుడు. అది పదాదిలో కార్యం పదాదిలో ఉన్నటువంటి సకారానికి అక్కడ నిషేధం చెప్పేస్తారనమాట. అంటే ఉత్తర పదం పూర్వ పదం ఇంకోటి ఏదో ఉంటుంది. ఉత్తర పదములో ఆదిలో సకారం ఉంటే గనక అప్పుడు ఈ సత్వం ప్రవర్తించదు. అలాంటి కార్యాలు అవి పదాది కార్యాలు అంటే. పదానికి ఆదిలో ఉంది అని చెప్పి ఏదైనా కార్యాన్ని చేసినప్పుడు తప్పించి మిగిలిన కార్యాలు చేయవలసి వచ్చినప్పుడు ఉత్తర పదానికి పదత్వ సంజ్ఞ ఉండదు. అందుకే మీరు ఆలోచించింది కరెక్ట్. ఎందుకంటే మనకి బై డిఫాల్ట్ మైండ్ లోకి అయితే రావాలి. అక్కడ అహన్ కనబడుతుంది కదా, నకారం కనిపిస్తుంది కాబట్టి నలోపహ అన్నది రావాలి మైండ్ లోకి. ఇక్కడ కూడా నలోపహ ప్రాప్తించాల్సి ఉందా అంటే ఇక్కడ అసలు పద సంజ్ఞ ఉండదు. ఇప్పుడు నలోపం చేద్దాము అనుకుంటే ఇక్కడ మనం ఎలా చెప్పుకోవాలంటే నలోపహ ప్రాతిపదికాంతస్య అని చెప్పి ఇక్కడ లోపం చేద్దాము, లోపము
చేయాలి అని అనుకునే కార్యంలో ఇది పదాది కార్యము కాదు కాబట్టి ఉత్తర పదత్వే చ అపదాది విధౌ అనే వార్తికం చేత ఇక్కడ ప్రత్యయ లక్షణమే ఉండదు. ఎప్పుడైతే ప్రత్యయ లక్షణమే లేదో ఇంకా అక్కడ సుప్తి నందం పదం ఇంకా భయం వర్తించవు కదా. అందుకని ఇంకా నలోపం చేయడానికి స్కోప్ లేదు. నలోపానికి పదత్వం కావాలి కదా కంపల్సరీగా. పదత్వం కావాలి. ఇక్కడ ప్రత్యలోపే ప్రత్యయ లక్షణం రాదు. ప్రవర్తించదు. అంటే పదాది కార్యాలు చేయవలసి వచ్చినప్పుడు తప్పించి మిగిలిన కార్యాలకి ఉత్తర పదానికి పదత్వము సిద్ధించదు. ఓకే. ఓకే, సో ఇప్పుడు మన ప్రకృత దానికి వచ్చేద్దాం. ఎక్కడున్నాము? పుణ్య అహన్న టచ్. టచ్ ఇది రెండు కలిపి చూసుకోవాలి కదా. ఆదేశం వస్తుందా అని చూసుకోవాలి. మన అనుభవాన్హ ఏతేభ్య, ఆ ఏతేభ్య మాత్రం గుర్తుండాలి మనకి. ఆ ఏతేభ్యలో ఏమేమి వస్తున్నాయి? సర్వ, ఏకదేశ వాచకాలు, సంఖ్యాత, పుణ్య, సంఖ్య, అవ్యయాలు. అవి పూర్వపదాలుగా ఉన్నప్పుడు అహన్నకి అన్హ ఆదేశం. మరి ఇప్పుడు మన నిమిత్తాల లిస్ట్ లో పుణ్య ఉందా? ఉంది కదండి. ఉంది. కాబట్టి అన్హో అన్హ ఏతేభ్య అనే సూత్రం చేత ఇక్కడ అన్హ పుణ్యాహన్ అనేటటువంటి దానిలో అన్హ అనే ఆదేశం రావాల్సి ఉండగా నిషేధం ఏమైనా ఉందా? మనము ఉత్తమ అనుకుంటూ చెప్పుకుంటున్నాం కదా. ఇది ఉత్తమ అక్కడ మనకు సూత్రం మిస్లీడింగ్. ఉత్తమ ఉంటుంది కాబట్టి మనకు మైండ్ పుణ్య మీదకి వెళ్ళదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ. మరి ఆ సూత్రం ఏం చెప్తుంది? పుణ్య ఏక, ఈ రెండు పూర్వపదాలుగా ఉన్నటువంటి అహన్కి అన్హ ఆదేశము నిషేధించబడింది. అంటే ఇప్పుడు ఇంకా మనకి ఆదేశం రాదు. అప్పుడు ఎలా ఉంది? ఇంకా పుణ్యాహన్ సూత్రం ఏంటి? ఇందాక చెప్పారు కదా 5,4,90 అండి. ఇప్పుడు ఈ పుణ్య అనేది దీనికి ఈ ఉత్తమైకాభ్యాంచ అనే సూత్రంలో ఉత్తమ సంజ్ఞ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ సూత్రంలో పదం చేత అంత్యవచనం కింద తీసుకుని ఆ పూర్వ సూత్రంలో నిమిత్తాలలో, ఆ ద్వంద్వంలో ఉన్నటువంటి నిమిత్తాలలో ఆఖరు దాన్ని పుణ్యాన్ని తీసుకుంటాం. అంటే ఇప్పుడు అహ్నో అహ్నః ఏతేభ్యః అనే సూత్రం చేత అహన్ స్థానంలో అహ్న అనేది ఆదేశం వస్తూ ఉంటే ఉత్తమైకాభ్యాంచ అనే సూత్రం దాన్ని నిషేధిస్తోంది. అంతే. ఓహో, దీని తర్వాత అంటే నేను మిస్ అయ్యాను. మనకు రాలేదు. ఉత్తమైకాభ్యాం చాన్. ఓకే. ఉత్తమం అనేది పుణ్యం అనే అర్థంలో తీసుకుంటున్నాం కనుక ఈ సూత్రం చేత మనకి ఓకే. పుణ్యం అనే అర్థంలో కాదు, ఉత్తమ అనేది అంత్యవచనం లాగా తీసుకుంటున్నాం మనం. ఉత్తమ ఆ పూర్వ నిమిత్తాలలో మనకి సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాత్ అనేది మనకి అనువృత్తిలోకి వస్తుంది ఏతేభ్యకి. ఆ ద్వంద్వంలో మనకి లాస్ట్ అంత్యపదం ఏమిటి? పుణ్య. అందుకని ఉత్తమ చేత అంత్యవచనముగా దీన్ని గ్రహించి పుణ్య అనే శబ్దాన్ని తీసుకుంటాం. ఓకే, కంటిన్యూ చేయండి. పుణ్యాహన్న టచ్లో ఉన్నారు మీరు. పుణ్య సంధి కార్యం జరిగితే పుణ్యాహన్ ఆ. ఇప్పుడు ఈ ఆ కూడా ఇప్పుడు దీనికి యక్షిభం చెప్పుకోవాలి. యక్షిభము చెప్పుకోవాలి. అలాగే ఇది అనంతాంగం. ఇది అన్నంతం అయిపోయింది. ఇప్పుడు ఇది అన్నంతం అయిపోయింది కాబట్టి అన్నంత సూత్రాలు తెచ్చుకోవాలి.
ముందర మనకి ఎస్ఏ తీచా వరకు ఎస్ఏ తీచా చూడండి అసలు ఆ ఎస్ఏ తీచా ఏం చెప్తుంది? ఉమ్, ఉమ్. ఆహా అంతే కదండి. టచ్ అనేది అకార ఇకారాలు కదా. అదే ఇవర్ణ ఇకార అకారాలు కదా, ఇక్కడ లేదు ఏమండి కదా, ఏమండి అహన్నే కదా. పార్వతి గారు మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అవునవును అవునండి. పుణ్య హన్ సో ఆ టచ్ లో ఆకారం అలాగే ఉంచండి, మీరు కలపకండి. కలపలేదండి. పుణ్య హన్ కలుపుకుందాం అనుకున్నాను, అందుకని లేదు. అంటే మనకి ఎస్ఏ తీచా ప్రవర్తించడానికి స్కోప్ లేదు, ఉమ్, ఇది అనంతమైపోయింది. స్కోప్ లేదు. కలపడానికి ఇప్పుడు ప్రయత్నం అంతా కదా, ఇప్పుడు అక్కడ సంగీత కార్యాలు చూస్తున్నాం కదా. లోపం చూసుకోవాలి కదండి. ఏంటండి? ఏదండి? ఈ లోపం చెప్పారు కదా సూత్రం ఒకటి. ఆ, అదే చెప్తాను. అటు లోపానికే వెళ్తున్నాం. కరెక్ట్. చెప్పండి విజయశ్రీ గారు. లోపం. బుక్స్ ఏం లేవు, నేను బయట ఉన్నాను, కానీ నేను మీరు చెప్పారు. ఓకే ఓకే. సో ఇక్కడ మనకు ఉత్సర్గ వచ్చి ఏమవుతుంది, అనంతమైన అంగానికి భసంజ్ఞ ఉన్నటువంటి అనంత అంగాన్ని యొక్క అకారానికి లోపం, అల్లోపో నః. సో ఆ సూత్రం చేత పుణ్యాహన్లోని హకారోత్తర అకారానికి లోపం ప్రాప్తిస్తుంటే దానిని బాధిస్తూ నస్తద్ధితే అనే సూత్రం చేత నకారాంత అంగానికంటే తదిత ప్రత్యయము పరమైనప్పుడు అంగం యొక్క అంత్య నకారానికి, అదే ఆ నకారాంత అంగానికి లోపం టిలోపం ప్రాప్తిస్తూ ఉండగా, నస్తదితే టిలోపం కదా, టిలోపం ప్రాప్తిస్తూ ఉండగా దానిని బాధిస్తూ అన్హష్ ఠకోరేవ అనే సూత్రం చేత కేవలము టిత్తైన ఖిత్తైన తదిత ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే అహన్న యొక్క టిభాగానికి లోపము అని నియమం చేయబడింది. అన్హష్ ఠకోరేవ. సో ఇప్పుడు మనకి ఇక్కడ టచ్ కదా, కాబట్టి అన్హష్ ఠకోరేవ అనే సూత్రం చేత ఇక్కడ టిభాగానికి లోపం. అప్పుడు ఏమైంది, టిభాగము అన్న పోయింది, అప్పుడు ఇంకా పుణ్యాహ వర్ణమయం చేస్తూ ఓకే. ఇప్పుడు అదంత ప్రాతిపదిక ఏ లింగంలో ఉంటుంది? ఇదండి రాత్రాహ్నాహ పుంసి అని పుంలింగంలో ఉండాలి, పుంలింగంలో ఉండాలి. ఇది సు ఈ రెండు పూర్వముగా ఉన్నప్పుడు మాత్రము అది నపుంసకలింగంలో ఉంటుంది. మళ్ళీ మారిపోయింది. ఏంటండి? రాత్రాహ్నాహ పుంసి ఒకసారి తీయండి. 2-4-29. ఏమండి ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, ఒక్క నిమిషము క్లారిటీ. ఇప్పుడు ఇక్కడ మనము పుణ్యాహన్ ఇక్కడ ఉన్నప్పుడు అల్లోపోనహ వస్తుంది. అల్లోపోనహ వచ్చి అది ఉపతలో ఉన్న అనంతమైనటువంటి దానికి అకారానికి లోపం చెప్తుంది. లోపం చెప్తూ ఉండగా దాన్ని బాధిస్తూ నస్తద్దితే వస్తుంది. నస్తద్దితే వస్తూ ఉంటే నస్తద్దితే ఏం చెప్తుంది? టి భాగానికి లోపం చెప్తుంది. అది జనరిక్ సూత్రం. అది మొత్తం అన్నంతాలకి తదిత ప్రత్యయం పరమైతే ఆ అంగానికి అంగం యొక్క టిభాగానికి లోపము అని చెప్తారు. సో దాన్ని కూడా బాధిస్తూ అహ్నష్టకోరేవ అనే సూత్రం. ఈ అహ్నష్టకోరేవ ఏం చెప్తుంది? శబ్దము కంటే పరముగా టిలోపః అంటే తకోహ ఏవ తిలోపః. సో అహన్ శబ్దంలో కిత్తైన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడే టి భాగానికి లోపం అని నియమం. ఇది నియమం. ఓకే. సో సిద్ధే సతి శాస్త్రారంభ నియమార్థః. ఓహో, అది చెప్పుకోవాలమ్మా. ఇక్కడ నస్తద్దితే ఆల్రెడీ పనిచేస్తోంది కదా. ఇప్పుడు ఇది మామూలు ప్లెయిన్ గా ఆలోచిద్దాం. అహన్ ఉంది.
ఈ టచ్ అన్నది తజిత ప్రత్యయము, అహన్ అన్నది నకారాంత అంగము. కాబట్టి నస్సదితే సూత్రం చేతనే టిభాగం చెప్పొచ్చు కదా, అవునండి, అవును, లోపము అక్కడ సిద్ధిస్తున్నా మళ్ళీ విశేషంగా కార్యం చెప్తున్నారు కదా. చెప్తున్నారు. అన్హష్ ఠకోరేవా, సో ఇది నియమ సూత్రం. ఇది నియమ సూత్రం. ఏంటా నియమము? అహన్న కంటే పరంలో కేవలము కిత్తైన ప్రత్యయాలు ఉన్నప్పుడు మాత్రమే విభాగానికి లోపము, అన్యథా కాదు. అంటే ఈ రెండు రకాలు కాకుండా, ఇప్పుడు ఒకవేళ తత్రభావార్థంలో ఏదైనా ఠైలో, కాలాత్ ఠైలో, లేకపోతే ఈ ప్రాగ్దివ్యతే అర్థాలలో అన్నో ఏదో వచ్చింది అనుకోండి, అక్కడ మనకి విభాగానికి లోపం రాదనమాట. అదే టిత్తైన ప్రత్యయమో కాదు, ఖిత్తైన ప్రత్యయమో కాదు, అక్కడ ఇంకా విభాగానికి లోపం రాదు. అప్పుడు కామ్గా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇదంతా చెప్పుకుని ఇక్కడ విభాగానికి లోపం రాదు, నిషేధము అని చెప్పేసుకుని నియమం చేసేసింది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి అల్లోపోనహతో అక్కడ అన్నంతానికి లోపం చెప్పుకుంటాం. ఈ ఒక సూత్రం ఈ యొక్క నంబర్ దగ్గర ఎక్కువే ఉంది, మిగిలిన వాటిలాగా అక్కడికక్కడ వెంటనే క్లియర్ అయిపోయి 2-3 చేస్తే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. ప్యాటర్న్ లో వచ్చేవి ఇవి. ఇప్పుడు మనకి పుణ్యాహ అనేటువంటి ప్రాతిపదిక వచ్చిందండి. ఇక్కడ నుంచి వార్తికం ఉంది. ఈ వార్తికము ఇక్కడ చెప్పారు, ఎక్కడ 2-4-30 సూత్రంలో ఉంది వార్తికం. 4:30 పుణ్య సుదినాభ్యామ నపుంసకం అపదం ఆ సూత్రంలో అపథం నపుంసకం సూత్రంలో వార్తికం ఉంది. పుణ్య సుదినాభ్యాం అన్హః నపుంసకత్వం వక్తవ్యం. ఇది ఇక్కడ వార్తికాలు మీకు కొంచెం అటు ఇటుగా జస్ట్ వర్డింగ్స్ మారుతూ ఉంటాయి, కానీ ఎసెన్షియల్లీ ఆ విభక్తులు సేమ్ గానే ఉంటాయి. అంటే ఫస్ట్ అది చెప్పుకోవాలి ఏది. ఇప్పుడు ఇది మనము తత్పురుషు రాత్రానుభాగపుంసీకి అపవాదకం చెప్పుకోవాలి. రాత్రానుభాగ పుంసీ చేత పుంలింగం ప్రాప్తిస్తూ ఉండగా దానిని బాధిస్తూ పుణ్యసుదినాభ్యాం అన్హః నపుంసకత్వం వక్తవ్యం. అదే ఆ వార్తికం చేత ఇప్పుడు పుణ్య పూర్వపదంలో ఉన్నటువంటి అహన్ అంత్యంలో ఉన్నటువంటి ప్రాతిపదిక నపుంసకంలో ఉంటుంది. ఇప్పుడు పుణ్యాహ, ఇప్పుడు ఇప్పుడు అదంతా నపుంసకలింగ ప్రాతిపదిక. మరి స్వాది కార్యాలు చేసిన తర్వాత పుణ్యాహం అంతే, అతోమ్ముతో అదంతంగానికంటే పరంలో ఉన్న సుప్రత్యయ స్థానంలో అమ్మ ఆదేశం, అమి పూర్వహాటు పూర్వరూపం ఏకాదేశము, అప్పుడు పుణ్యాహం. ఇదే మనం చెప్పే ఈ పుణ్యాహ వచనం అంటూ మనము కార్యం చేస్తాం కదా, క్రియ. పుణ్యవచనం దాంట్లో పుణ్యాహ ఇదే ఇలాగే సిద్ధించుకుంటాం. ఓహో, సో ఇప్పుడు ఇది మనకి ఎప్పుడు అప్లై అవుతుంది? కేవలము 2 పూర్వపదాలకే ఇది అప్లై అవుతుంది, పుణ్య అలాగే సు. ఇప్పుడు నాకు తెలియదండి, పుణ్యాహ వచనం అని ఎందుకు చదువుతారండి అది? అప్పుడు నాకు ఈ క్రియల మీద అయితే అంత ఐడియా లేదండి, కాకపోతే ఎప్పటిప్పుడు చేస్తారు అన్నది ఐడియా ఉంది అంతే గాని దాని పర్పస్ ఐడియా లేదు. ఎప్పుడు చేస్తారు అంటే ఏదైనా ఒక కార్యక్రమము, పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్సెస్ అన్నిటినీ కూడా జలము ద్వారా శుద్ధి చేసి ఆ జలము జల్లుతారనమాట. మనం కూర్చున్న ఏరియా, మనం కూర్చున్న ప్రాంతం ఉంది కదా, లేకపోతే పిల్ల పెద్ద మనిషి అయింది అనుకోండి, అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా కొంచెం నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి.
చెప్పండి. ఏం లేదండి. ముందు ఒక్కొక్క గ్లాస్ లో ఒక్కొక్క రకంగా నీళ్లు మొత్తం నీళ్లు ఉంచుతారండి. మళ్ళీ ఒక కలశం వేరే ఉంచుతారు. అందరూ ఏం చేస్తారు, అన్ని దేవతల్ని ఆహ్వానం చేస్తారు. అన్ని నదుల్ని అన్ని దేవతల్ని ఆహ్వానం చేసి దాన్నంతా కూడా ఆ జలాన్ని దాన్ని పవిత్రత చేస్తారు. మన గంగాకు అవి అన్ని నదులు కూడా మంత్రాలు వింటే మనకు అర్థమైపోతుంటుంది. అన్ని నదుల్ని అన్ని దేవతల్ని అందరినీ ఆహ్వానం చేసి ఇంద్రాది దేవతల్ని బ్రహ్మ ఋషుల్ని అందరినీ ఆవాహన చేసి ఆ జలానికి పవిత్ర ఆ కలశంలో ఉన్న జలం అంటే తెలుసండి. ఈ గ్లాసులో నీళ్లు కూడా అంతే ఏకదారిగా కలశంలో పోయిస్తారు. అవునండి. అవన్నీ కూడా ఏం చేస్తారంటే ఆ పుణ్య జలాన్ని ఇల్లంతా కూడా ఎక్కడైతే అశుద్ధమైందో నెగిటివ్ ఫోర్సెస్ ఆ ప్రాంతం అంతా అదంతా కూడా పోగొట్టడానికి ఇల్లంతా కూడా. అందుకని రజస్సులో ఉన్నవంటే ఆ అమ్మాయి శరీరంలో మార్పులు వచ్చి అవడం కదా ఆ యొక్క విధి. మా ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు కూడాను పుణ్య, అది కాకుండా మనం శుభకార్యాలు చేయాలంటే కూడాను ఇంట్లో నెగిటివ్ పంపించేయాలి. కాబట్టి అప్పుడు కూడా పుణ్యాహవచనం చేస్తారు. పెళ్లి ముందు చేస్తారు, అన్ని శుభకార్యాల ముందు చేస్తారు, అశుభ కార్యాలు చేస్తారు. కంకణం ఎలా కట్టిస్తారు, అది ఎంత ముఖ్యమో. దీక్ష, కంకణం చేతికి కంకణం కట్టిస్తారు, అది దీక్ష తీసుకోవడం అనమాట. ఇలా ఉన్న పుణ్యాహవచనం ఏంటంటే మొత్తం నెగిటివ్ ఫోర్స్ అన్ని బయటికి పంపించేసేసి చేసే కార్యం సంకల్పం చేసి పూర్తిగా నెరవేరాలి అని. అందుకని ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తారు, ఏ విఘ్నాలు రాకుండా ఉండడం కోసం. నెక్స్ట్ అహన్ అనే శబ్దం వచ్చింది మరి కాదు ఇది మీరు చెప్పింది కాదండి, అదేనండి ఇది కూడా. కాకపోతే మీరు చెప్పిన క్రియ ఉంది కదా, అది ఈ రోజు మంచిది, ఈ మంచి రోజు నాడు ఈ కార్యాలు చెయ్యాలి అని శాస్త్రోక్తంగా బ్రహ్మ గారు చెప్పినటువంటి వచనం. ఆ వచనం అందుకు ఈ ప్రక్రియ అంతా చేయిస్తారు అన్నమాట. అప్పుడు అదంతా శుద్ధి అయిన తర్వాత వాళ్ళు సంకల్పం ఏం చేస్తారో అది చేస్తారు. అది కొన్ని నెగిటివ్ శక్తులు అవన్నీ ముఖ్యంగా అప్పుడు చేస్తాడు పుణ్యాహవచనం. అది నాకు తెలిసింది. నాకు అప్పుడు విన్నప్పుడు మంత్రాలకు అర్థం వచ్చి తెలిసింది నాకు. అంతే. అంటే ఇప్పుడు ఏదైనా అశౌచాలు మరణాలు అవి జరిగిన తర్వాత 13వ రోజు ఉదక శాంతి చేస్తారు కదా. ఉదక శాంతి వేరమ్మా, దానికన్నా కూడా ముందు ఆ రోజు చేయిస్తారు. 11వ రోజు 12వ రోజు చేయిస్తారు పుణ్యావచనం. ఉదక శాంతి అంటే మంచి నక్షత్రం గాని మంచి రోజు కానీ కాకపోతే అప్పుడు చేయిస్తారు ఉదక శాంతి. అదే అండి, అంటే కామన్ ఫస్ట్ చేసేది పుణ్యాహవచనమే. ఫస్ట్ పుణ్యాహవచనం అయిపోగానే కార్యక్రమం అంతా అయిపోగానే పుణ్యాహవచనం చేస్తారు. శుభానికి రెండిటికి కూడా. అంటే ఇప్పుడు ఇవి ఉంటాయి, అలాగే రజస్వలు అయిపోయిన తర్వాత స్నానం అది చేయించి ఇంట్లోకి తెచ్చుకుంటారు కదా, అప్పుడు చేయిస్తారు. అలాగే ఇప్పుడు శిశు జననం అవుతుంది, పురుటి శుద్ధి అయిపోతుంది, శుద్ధి అయిపోయిన తర్వాత పుణ్యాహవచనం చేసుకున్న తర్వాత అప్పుడు మనకి శుద్ధి అవుతుంది మొత్తం అంతా. కార్యాలకు కూడా, అంటే ఇప్పుడు వివాహాలకి శుభకార్యాలు 11 రోజులు ఎందుకు చేస్తారండి అమ్మా, పిల్లలు పుట్టింది కూడాను వాళ్ళు ఈ అట్మాస్ఫియర్ కి అడ్జస్ట్ అవుతారా లేదా అనే కాన్సెప్ట్ కోసం మన పూర్వీకులు ఏర్పరిచింది అన్నమాట అది. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి గర్భం నుంచి బయటకు వస్తారు, ఈ సరౌండింగ్స్ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి చేసేదానికి వరకు అది ఆ రకంగా 11 రోజులు ఉంచి అప్పుడు 11 రోజు శుద్ధి పుణ్యాచరణ అప్పుడు చేస్తారు. విన్నది అది. పుట్టినప్పుడు 11 రోజులు చేస్తారు, చనిపోయినప్పుడు కూడా 11 రోజులు చేస్తారు. ఇప్పుడు దానికి దీనికి లోకాలకి ఒక్కొక్క స్టెప్ వైజ్ వెళ్ళాలి కదా. ఇక సూక్ష్మ శరీరం ఒక్కోసారి దాటుకుంటూ వెళ్ళాలి. అంతవరకు 11 రోజుల వరకు కూడా సపిండీకరణం అయ్యే వరకు కూడా ఆత్మని ఏంటంటారంటే ప్రేతత్వమే చెప్తారు. ఎప్పుడైతే సపిండీకరణం అవుతుందో అప్పుడు ఆ ప్రేతత్వం అనే మాటను వదిలేసేసి అప్పుడు వసురూపం అని చెప్పేస్తారు అన్నమాట. అది అలాగే ఒకసారి అంటే ఆన్లైన్ లో స్ట్రిక్ట్ గా ఫాలో అయితే మాత్రం ఇందులో కొంచెము టైపోలో దోషం లాగానే ఉన్నాయి. ఈ 5-4-87 ఒక్కసారి ఆ సూత్రం ఓపెన్ చేయండి అందరూ, అక్కడ కరెక్షన్ లాగా మైండ్ లో పెట్టుకోండి. అందుకని
5, 4, 87 సూత్రం. అహసర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచ్చ రాత్రే. ఆ సూత్రంలో మీరు ప్రక్రియలలో నెంబరింగ్ చూసుకుంటే 6వ ప్రక్రియ. 6వ ప్రక్రియ ఇది కాదు. ఒకసారి ఆగండి. ఒకసారి పుణ్యరాత్రి కాదు, ఇంకో చోట ఎక్కడో నేను అంటే జస్ట్ వాళ్ళు కట్ కాపీ పేస్ట్ చేసేసారనమాట. అక్కడ సూత్రాలు రావు. 4 ఏ సూత్ర సంఖ్య ఎంత చెప్పారు మీరు? 5, ఒక్క 4, నిమిషం అండి. 87 లేదు, అండి. ఇది 87లో కాదు. 87లో కాదా? ఓకే. 87లో కాదు. ఇది కట్ కాపీ పేస్ట్ లాగా చేసేసి అక్కడ అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే మీకే అర్థమైపోతుంది ఏంటిది ఇక్కడ ఇది ఇలా ఎలా వచ్చేసింది అని. ఓకే, ఇక్కడ తత్పురుషస్యాంగులేహ సంజ్ఞా అవ్యయ దేహ ఆ దాంట్లో కూడా 2 ఇవి ఇచ్చారండి. ఇది రూపసిద్ధులు ఇచ్చారు. అక్కడ ఏమన్నా చూసారా మీరు? లేదు, అక్కడ కాదు. ఎందుకంటే ఈ అహన్ దాంట్లోనే అసలు అది అయితే వరుసగా ఒక పోర్ట్ఫోలియో లాంటి వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోయారు అవే ఇవి. ఏతేభ్యాలో చూడండి. అహ్నో అహ్న ఏతేభ్యాలో ఉన్నాయండి. నిన్న చూసాను నేను అక్కడ. ఎక్కడండి? అనుహోన్యహ సూత్రం చూసారా? అక్కడ 6 చూస్తున్నా చూడండి. అక్కడ ఓకే, నేను ఒకసారి మళ్ళీ చూసి నేను చెప్తాను. నేను నోట్ చేసుకున్నాను కానీ అది కనిపించట్లేదు. పేపర్ మీద నోట్ చేశాను, అనవసరంగా కనిపించట్లేదు. అంటే అది మీకు ఆల్రెడీ ఇప్పుడు ఐడియా వచ్చేసింది కాబట్టి మీరు దాన్ని ఓకే ఇది ఇలానే ఉంది అని మీకు అర్థమైపోతుంది. కాకపోతే బ్లైండ్ గా ఫాలో అయిపోతే మాత్రం మనకు అక్కడ స్టక్ అవుతాం అనమాట. ఏంటి ఇది సడన్ గా ఈ కార్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ అని. ఓకే, నేను చూస్తానండి. ఒకసారి నేను చూసి నేను పెడతాను. అహన్ ప్రక్రియలోనేనా అండి? ఈ అహన్లోనే అండి. వరుసగా చాలా వచ్చాయి, అక్కడ కట్ కాపీ పేస్ట్లు చేసేసారు. అందుకని ఆదేశాలు రాని చోట ఆదేశాలు అలా వచ్చేసాయి అందులో. ఓకే, సరే చూద్దాం అయితే. ఓకే, సో ఇంకా మనకి ఇప్పుడు ఆ నిమిత్తాలలో ఇంకా ఏం మిగిలాయి? సర్వ చూసుకున్నాము, ఏకదేశంలో ఒకటి చేసాము, పుణ్య చూసాము, సంఖ్యాత. ఇప్పుడు సంఖ్యాత చెప్తారా ఎవరైనా? ఇప్పటి వరకు చెప్పని వాళ్ళు. సర్వ గారు మీరు ప్రయత్నిస్తారా? చెప్పండి. కౌంటెడ్ అండి సంఖ్యాత అంటే. సంఖ్యాతం అహహ, సంఖ్యాత సు, అహను సు, విశేషణం విశేషేణ బహుళం అనే సూత్రం చేత తత్పురుష సమాసంజ్ఞ. తర్వాత సంఖ్యాత సు, అహను సు. ఈ తత్పురుష సమాసానికంటే రాజాః సఖిభ్యః టచ్ అనే సూత్రం చేత టచ్ ప్రత్యేకం. తర్వాత ఈ సమాస సంజ్ఞ వచ్చింది కాబట్టి సుపోధాత్ అవన్నీ సుపోధాత్ ప్రాతిపదికయో అనే కృద్ధితార్థం ముందు కృత్తదిత సమాసాచ అనే సూత్రం చేత సమాస సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత సుపుకు. అప్పుడు సంఖ్యాత అహన్ టచ్. తర్వాత సంఖ్యాత అహను టచ్ లో అనుబంధ లోపాలు చేయగా ఆ మిగులుతుంది. ఇక్కడ సంఖ్యాత అనే శబ్దము పూర్వంగా ఉంది. అహన్ శబ్దం కంటే పూర్వంగా ఉన్నప్పుడు ఈ అహన్ స్థానంలో అహ్న అనే ఆదేశము అహ్నో అహ్న ఏదేభ్యః అనే సూత్రం చేత అహన్ స్థానంలో అహ్న ఆదేశం అవుతుంది. అప్పుడు సంఖ్యాత అహ్న అ. ఈ సంఖ్యాత అహ్న అన్నప్పుడు అకహ సవర్ణే దీర్ఘ సూత్రం చేత సంఖ్యాతాహ్న అవుతుంది ప్లస్ ఆ. ఈ సంఖ్యాతాహ్న అనేటువంటి ఈ
శబ్ద అంగానికి యచిభం సూత్రం చేత బసంగ, తర్వాత యస్యేతిక అనే సూత్రం చేత ఈ బసంగలో ఉన్నటువంటి అంతంలో ఉన్నటువంటి అవర్ణానికి లోపము, సంఖ్యాతాహన వర్ణమేళనం చేస్తే సంఖ్యాతాహన అని వస్తుంది. తర్వాత దీని లింగ నిర్ధారణము రాత్రాహ్నాహ పుంసి అనే సూత్రం చేత పుంలింగం సంఖ్యాతాహన. అంతే. ఓకే, ఈ కరెక్షన్ ఈ 5-4-90లో ఉందండి. ఓకే, ఉత్తమైకాభ్యాం. ఉత్తమైకాభ్యాం చ. ఓకే. అక్కడ పుణ్యాహ ఇచ్చారు రూపము, అకసవనే దీర్ఘ అక్కడి వరకు పర్ఫెక్ట్. ఆ నస్తదితే కాదు, అక్కడ అన్హష్టకోరేవనే, ఎందుకంటే నియమ సూత్రం కదా, అందుకని అదే ఓకే, దీంతో వచ్చేసింది కదా అని అక్కడ వరకు ఆపేశారు. దాన్ని బాధిస్తూ అన్హష్టకోరేవ అనే సూత్రం చేతనే అక్కడ టిలోపం. ఓకే ఓకే. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఉంది కదండి, ఏది కింద నోట్స్ రాసుకునే ఆప్షన్, దాంట్లో రాసుకోవచ్చు. నేను అనవసరంగా పేపర్ మీద రాశాను నేను. అంటే ఇది చూడంగానే మీకు అర్థమైపోతుంది అనుకోండి, కాకపోతే జస్ట్ ఇన్ కేసు ఒకవేళ మర్చిపోతే గనక మనము అనవసరంగా ఈ నస్తదైతే నోట్ చేసుకుంటాం కదా. ఓకే, సో ఇంకా మనకి నియమాల్లో ఇంకేమున్నాయి? సంఖ్యా నియమాలు ఉన్నాయి, సంఖ్య అవ్యయాలు రెండే ఉన్నాయి. సంఖ్య అవ్యయాలు 2 ఉన్నాయి. ఓకే, సంఖ్యతో ఒకటి చూసుకుందాము. ఇది మనము చెప్తారా శ్రీనివాసరావు గారు? సంఖ్యతో మీ ఫేవరెట్, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది చెప్పండి. ఏదైనా పర్వాలేదు, అంటే అందులో ఉన్నది కాకుండా అందులో ఉన్నది ఎలాగూ చూసుకుంటే తెలిసిపోతుంది కదా మనకి. అంటే ఇక్కడ కొత్తది టచ్ ఏది తద్దిత అంటే ద్వయోహో అన్హోహో భవః అది. ఓకే, మీరు తత్రభవ అర్థంలో చెప్తా అంటారా? అది రేపు చూసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికి సమాహారార్థంలో ఒకటి చెప్పేసేయండి. ఎలాగో మనకి నా సంఖ్యాదయ సమాహారే అనే సూత్రంతో నిషేధం కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దానికి కూడా ఎగ్జాంపుల్ లా అయిపోతుంది. సమాహారానికి ఎగ్జాంపుల్ చెప్పండి, అప్పుడు రేపు మనము తదిత అర్థంలో మనం రేపు చూసుకుందాం, ఎందుకంటే దానికి కొంచెం టైం పడుతుంది. మామూలుగా ద్వయోహో, అదొద్దు, ద్వయోహో వద్దు, త్రయోహో వద్దు, ఆ 2 కాకుండా ఇంకేమైనా వేరే సంఖ్యలు తీసుకోండి. పంచ తీసుకోండి, పోనీ పంచదశ ఏదైనా పర్వాలేదు. అంటే ఏం మనం రిఫర్ చేసుకున్న ఎలాగో అక్కడే ఉంటుంది కదా, అది ఇక్కడే ఉంటాయి కదా. దశానాం అహ్నోహో సమాహారః, అది కూడా బహువచనంలో ఉండాలిగా. మీరు అన్హోహ్ అని ద్వివచనంలో చెప్తున్నారు కదా, అది కూడా షష్ఠి బహువచనంలో ఉండాలి కదా. దశ కదా బహువచనం. దశానాం అన్నారు కదండి. అహన్ శబ్దానికి బహువచనం, షష్ఠి బహువచనం. అహ్నానామ దశానాం అహ్నానాం. అహ్నాం అనుకుంటా, అహ్నామాన్ని అయ్యో చూడాలి, అహ్నాం అనుకుంటున్నా నేను, ఎందుకంటే అక్కడ కదా. చూద్దాం, అహన్న శబ్ద రూపాలు మరి అహ్నాం. ఓకే, అంటే అన్హా ఇప్పుడు మీరు ప్రొనౌన్స్ చేసినట్టు చెప్పాలంటే అల్లోపునః జరిగిపోయి, అంటే అక్కడ మనకి ఇది వస్తుంది అల్లోపునః ఇచ్చారండి. మరి ఇక్కడ ఇప్పుడు ఆమ్ కదా, ఆమ్ కాబట్టి అజాది ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి అన్నంతం అయిపోయింది ఇది. సో దానికి యచిభం వచ్చేసింది. భసంజ్ఞతో వచ్చేటటువంటి కార్యాలే వస్తాయి ఇక్కడ, పరసంజ్ఞ రాదు. సో అల్లోపనః కాబట్టి అకారానికి లోపం, అప్పుడు అహ్న్ ఆమ్ వచ్చింది.
ఉమ్, అహ్నాం. ఉమ్. అంతే. ఉమ్. అహ్నాం దశానాం ఉంది. అహ్నాం. అక్షరం. దశానాం అహ్నాం ఉమ్, సమాహారః. ఉమ్, అప్పుడు దశ ఆము ఉమ్, అహన్ ఆము ఉమ్, తద్ధితార్థోత్తరపద సమాహారే చ అనే ఉమ్, సూత్రం చేత తత్పురుష ఉమ్, సంఖ్యాపూర్వ ద్విగు అనే సూత్రం చేత ద్విగు సంజ్ఞ, ద్విగుచ్చ ఉమ్, అనే సూత్రం చేత తత్పురుష సంజ్ఞ కూడా. ఉమ్, ఇప్పుడు దశ ఆము తర్వాత అహన్ ఆము ఈ తత్పురుష సమాసానికి సూత్రం రాజా సమాసాంత రాజ ప్రత్యయాలు ఏమన్నా? అంతే. రాజా సఖిభ్య టచ్ అనే సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం వస్తుంది. ఉమ్, టచ్. తర్వాత ఈ సముద్రం కృదిత సమాసాచ్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదిక సూత్రం చేత సుపుకులిపు. అప్పుడు దశ అహన్ టచ్. ఉమ్, దశ అహన్ అన్నప్పుడు సంఖ్యాపూర్వంగా ఉన్నప్పుడు అహన్ శబ్దానికి అహన అనే ఆదేశం వస్తుంది. ఈ సూత్ర ప్రకారం ఉమ్. అన్హో అహ్న అంత ఏకైక్యః. అన్హో అన్హ ఏతేభ్యః అనే సూత్రం చేత అహన్ స్థానంలో అహ్న ఆదేశం వస్తుంది. దశ ఎందుకు అహ్న వస్తుంది? అంటే పూర్వంగా సంఖ్యా పదం ఉంది. ఆ, ఉమ్, పూర్వపదంలో సంఖ్యాపదం ఉంది. ఉత్తర ఉమ్, పదంలో అహన్ శబ్దం ఉన్నప్పుడు ఈ అహన్ స్థానంలో అహ్న ఆదేశం ఉమ్. వస్తూ ఉండగా మళ్ళీ వస్తువు ఉండగా నిషేధాలు ఏమైనా ఉన్నాయా? మనం సమాహారార్థం చెప్పుకుంటున్నాం కదా. నా సంఖ్యాదేహే సమాహారే అనే సూత్రం చేత ఉమ్, ఈ అహన్ శబ్దంలో అహ్న అనే ఆదేశం నిషేధింపబడింది. ఉమ్, అందుకని దశ అహన్ టచ్. అది ఉమ్, దశ అహన్ అన్నప్పుడు ఆకాశ సవర్ణ దేశం చేత దశ అహన్ ఉమ్, టచ్గా అనుబంధ లోపాలు చేస్తే ఆ మిగులుతుంది. ఉమ్, ఇప్పుడు ఈ దశాహన్ అనేటువంటి అన్న అనంతమైనటువంటి అంగం కాబట్టి అల్లోకోనః అనే సూత్రం ప్రవర్తిస్తుండగా దానిని నస్తద్దితే అనే సూత్రం బాధించు మళ్ళీ అహ్నస్ చఖోరేవ అనే నియమ ఉమ్, సూత్రం ద్వారా ఉమ్. ఈ దశాహన్ అనే అంగంలో ఉన్నటువంటి త్రిభాగానికి లోపం. అంతే. అప్పుడు దశాహ ఉమ్, దశాహ ఉమ్, అనే ప్రాతిపదికం వచ్చింది. ఇప్పుడు దీనికి లింగము రాత్రాహ్నాహ పుంసి అనే సూత్రం చేత పుల్లింగం ప్రాప్తం. ఉమ్. అప్పుడు దశాహ దశాహ. అంతే. ఇప్పుడు మనం 1 వీక్ అని చెప్పాలంటే సంస్కృతంలో ఏం చెప్తాము? 1 వీక్ అండి. 1 వీక్. సప్తాహం. సప్తాహం అని చెప్తామా? అంటే ఇప్పుడు ఆలోచించండి, సప్తాహమ్మ చెప్పాలా సప్తాహ చెప్పాలా? హమ్మే అంటారు కదా మరి అది. అంటాము అంటే తెలుగులో మనకి సప్తాహముయే, కానీ అది సప్తాహ. ఓకే, ఇక్కడ మనం పుంలింగంలో చెప్పుకుంటున్నాం. సమాహారమే కదా, 7 రోజుల కలయికనే కదా సప్తాహం అనేది. ఆ 7 రోజుల్ని కలిపి చెప్తున్నాం మనం సమాహారార్థంలో సప్తాహ. అయితే ఇదేం చెప్తున్న వాళ్ళం రాత్రి శబ్దానికైతే నపుంసకలింగం చెప్పారు కానీ రాత్రి శబ్దానికి మళ్ళీ అక్కడ కొంచెం వీళ్ళు ఎందుకో కాశిక్కారులు లింగాని శాసనాన్ని ఫాలో అవ్వట్లేదు, అందుకని కాశిక్కారులు సప్తరాత్రహ అలా పుంలింగంలో చెప్తారు. కానీ మనకి లింగాని శాసనాన్ని ఫాలో అయితే మాత్రము
సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం అనే వార్తికం చేత నపుంసకమే. సంఖ్యాపూర్వంగా ఉన్నటువంటి ద్విగు ఎప్పుడు కూడా నపుంసకలింగంలోనే ఉంటుంది. అందుకని నవరాత్రం, సప్తరాత్రం, దశరాత్రం. వార్తికం చేతనే అక్కడ క్లీబం వస్తుందా అండి? అవును. దీర్ఘం కాదు, నపుంసకలింగం. నపుంసకం వస్తుంది అక్కడ. నవరాత్రం అనేది ఉమ్. ఆ వార్తికం అక్కడ చేత కూడా ఇంతే, నవరాత్ర కదా, నవానాం రాత్రీణాం సమాహారః. సమాహారం. నవాం రాత్రి ఆము అది కూడా సేమ్. తద్ధితార్థోత్తర పద సమాహారే చ సూత్రంతో సమాసము. సంఖ్యాపూర్వ చేత ద్విగు. రాత్రాన్హాహ కాదు, ఇది అహ సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచ్చ రాత్రేహే అనే సూత్రం చేత సంఖ్యాపూర్వ పదంలో ఉన్నప్పుడు రాత్రి శబ్దము ఉత్తర పదంలో ఉన్నటువంటి సమస్త పద ప్రాతిపదికకి టచ్ అచ్ అనే సమాసాంత ప్రత్యయం అచ్. అవును, అచ్చని సమాసం. అప్పుడు నవ ఆము రాత్రి ఆము టచ్. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు పూర్వ ప్రయోగాలు ఉపసర్జనము పూర్వ ప్రయోగము అనే అయిన తర్వాత నవ రాత్రి టచ్, నవరాత్రి టచ్. ఇప్పుడు అనుబంధ లోపాలు చేసుకుంటే టచ్ కి నవరాత్రి నవరాత్రి. ఇప్పుడు యచీభంతో పూర్వానికి భజంగా యస్యతిచ. అప్పుడు నవరాత్ర, నవరాత్రి నవరాత్ర అనేటటువంటి అదంతా ప్రాతిపదిక. మామూలుగా అయితే పరవల్లింగం పురుషయోహ అనే సూత్రంతో అది పరవల్లింగమైన స్త్రీలింగంలో ఉండాలి. రాత్రి శబ్దం స్త్రీలింగం. అలా రాత్రి శబ్దంలో ఉండాల్సి వస్తుంటే దాన్ని బాధిస్తూ రాత్రాన్హాహ పుంసి. రాత్ర శబ్దము అంత్యంలో ఉన్నటువంటి సమస్త పద ప్రాతిపదిక పుల్లింగంలో ఉంటుంది అని చెప్పడం చేత అది పుల్లింగంలో ప్రాప్తిస్తూ ఉంటే దానిని కూడా బాధిస్తూ సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం వార్తికం చేత సంఖ్యాపూర్వముగా ఉన్నటువంటి రాత్ర శబ్దము ఇప్పుడు నపుంసకంలో ఉంటుంది. అందుకని నవరాత్ర అనేది అదంతా నపుంసకలింగ శబ్దము. స్వాది కార్యాలు చేసుకున్నాక నవరాత్రం. సంఖ్యాపూర్వం. ఇది వార్తికం ఎక్కడ వస్తుందంటే ఇది సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం. ఇది 2-4-29 రాత్రాన్హాహ పుంసిలోనే ఉంది. దాంట్లోనే ఇచ్చారు. అనువాకాదేహ పుంసి సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం. సో ఇంకా మనం ఆదేశాలు కాదు, నిషేధాలు ఆదేశాలు ఆ కాన్సెప్ట్ లో అహానికి ఇంకా 2 చెప్పుకోవాలి మనం. అవ్యయాలు పూర్వ పదంలో ఉన్నప్పుడు, అలాగే ఆదేశాలు వచ్చేటటువంటి సంఖ్యలు పూర్వపదంలో ఉన్నప్పుడు. ఆదేశాలు వచ్చే సంఖ్యల అంటే ఇప్పుడు మనము నా సంఖ్యాదేహ సమాహారే అని నిషేధం చెప్పుకున్నాం కదా. అంటే సమాహారార్థంలో లేనటువంటి సంఖ్యలు పూర్వపదములో ఉన్నటువంటి అహన్, ఆ అర్థంలో అక్కడ మనము ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి. ఇంకా 2 ఉన్నాయి చూసుకోవాల్సినవి. అప్పుడు బండ్లు అయిపోతున్నాం. ఆ 2 చూసుకుంటే 4 సూత్రాలు కంప్లీట్ అయినట్టు అవుతుంది మనకి. రాత్రాన్హాహ పుంసిలో అహన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా అక్కడి నుంచి కదా మొదలు పెట్టాం మనము. రాజాహ సఖిప్యస్ టచ్ నుంచే మొదలు పెట్టాం. ఇవన్నీ వచ్చాయి. అక్కడ అహన్ ఉంది కదా, ఆ అహన్ని చూసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు అహన్ లో మళ్ళీ ఆదేశాలు వచ్చినవి చూసుకుంటున్నాము, ఆదేశాలు నిషేధాలు చూసుకుంటున్నాము. ఓకే, రాజాకి ఒకటే చూసుకున్నాం మనము. ఈ అహన్కే ప్రాబ్లం ఎక్కువ, అహన్కే సూత్రాలు ఎక్కువ. ఓకే ఓకే. సో ఇది కంప్లీట్ చేసుకుంటాం అంటే ఇంకొక 2 అహన్నివి చూసుకుంటే అప్పుడు మనకి రాజాహ సఖిభ్య స్టచ్ లో రాజన్న అహన్ను 2 కంప్లీట్ అవుతాయి. తర్వాత సఖి చూసుకోవాలి. ఓకే అండి, అలా అయితే శ్రీరామ జయ రామ జయ గురురామ. రేపు కలుద్దాం అయితే.
ఇవాళ ఉందా అండి 8:30కి క్లాస్? లేదండి వాసవ్ గారు, ఇవాళ లేదు. లేదా? ఓకే. ఇవాళ లేదు. మోస్ట్లీ మళ్ళీ ఫ్రైడే ఉండదు. నిన్న ఏం చెప్పుకున్నారండి? ఏ పద్ధతి